హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. వీడేంట్రా సండే పూట కూడా వదలట్లేదు అని అనుకుంటున్నారా? అట్లనే ఉంటుంది, మరి అట్లా ఉంటుంది మనతోని. సో ఈ ఇచ్చినటువంటి దాంట్లో అన్నీ కరెక్టే. బోఫోర్స్ 1987, హర్షద్ మెహతా మీ అందరికీ తెలిసిందే 1992. గతంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తు. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019 తీసుకొచ్చారు, కానీ పాస్ అవ్వలేదు. కేతన్ పర్కే షేర్ మార్కెట్ స్కామ్, దీనికన్నా కొంచెం చిన్న స్కామ్ 2001. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబవ్. సో ఇక టాపిక్ ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రియో డి జనరియో, బ్రెజిల్లో జరిగినటువంటి G20 సమ్మిట్ నవంబర్ 18, నవంబర్ 19 తారీఖుల్లో జరిగింది. సో దీనికి భారత ప్రధాని అటెండ్ అయ్యారు. సో అనేక అంశాల మీద అక్కడ G20కి సంబంధించినటువంటి దేశాలు 19 + 2 యూనియన్లు, ఈ మొత్తం 18 + 2 యూనియన్లు, ఈ G20 దేశాలు ఏవైతే ఉన్నాయో చాలా సమగ్రంగా వీటి మీద చర్చించుకున్నారు. సో దీనికి సంబంధించి G20 అంటే ఏంటి, అసలు అందులో అవుట్కమ్స్ ఏమొచ్చాయి, ఇందులో కొన్ని పేదరికానికి సంబంధించి, ఆకలికి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అనుసరించేటట్టుగా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అలాగే TF క్లిమా, G20 బయో ఎకనామీ ఇనిషియేటివ్, పాజిటివ్స్, దీని తాలూకా లిమిటేషన్స్ చాలా ఉన్నాయి. సో మొత్తంగా G20 సదస్సులో జరిగింది ఏంటి, G20 బ్రెజిల్ 2024. సో న్యూస్లో ఎందుకు ఉందంటే ఆల్రెడీ చెప్పాను కదా, G20 రియో డి జనరియో డిక్లరేషన్ ఆన్ టాక్లింగ్ గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ క్రైసిస్ వైల్ ఫాస్టరింగ్ స్ట్రాంగ్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేటటువంటి పేరుతో న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అంటే G20 రియో డి జనరియోలో ఒక డిక్లరేషన్ చేశారు. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సవాళ్లను పరిష్కరించాలి, సవాళ్లను పరిష్కరిస్తూ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్, వృద్ధి అనేటటువంటిది బలంగా ఉండాలి, సుస్థిరంగా ఉండాలి, అందరికీ కలిసి వచ్చేటట్టు ఉండాలి. అంటే జీడిపి సాధించడమే కాదు, ఆ జీడిపి వల్ల అందరికీ ప్రయోజనం కలగాలి అనేటటువంటి అంశాన్ని డిక్లరేషన్లో పెట్టారు. ఇందులోకి వెళ్ళే ముందు మనం G20 గురించి చూస్తే 1999లో ఫామ్ అయింది. ముఖ్యంగా ప్రపంచంలో వచ్చినటువంటి క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్, అంటే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మళ్ళా రాకూడదు, వీటిని ఎలా అయినా సరే ప్రపంచవ్యాప్తంగా అడ్డుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని దేశాలు కలిసి దీన్ని స్టార్ట్ చేశాయి. ముందు ఫోరంగా స్టార్ట్ అయింది ఇది, అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులను చర్చించడానికి మొదలుపెట్టారు. సో తర్వాత ఇన్స్టిట్యూషన్గా మారింది. ఇందులో 19 దేశాలు ప్లస్ 2 యూనియన్స్, అంటే ఆఫ్రికన్ యూనియన్ అంటే ఆఫ్రికాలో ఉన్న దేశాలు వస్తాయి, యూరోపియన్ యూనియన్ అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు వస్తాయి. చాలామంది G20 అని అనగానే 20 దేశాలు అని అనుకుంటారు. 20 దేశాలు కాదు, అది 20 ఎంటిటీస్ అనాలా. సో కరెక్ట్గా చెప్పాలంటే దగ్గర దగ్గర 60 పైనే ఉంటాయి దేశాలు. సో G20 అని పిలుస్తాం, నేమ్ బాగుంది కాబట్టి. 2024లో ట్రయోకా అనేటటువంటి ఒక పేరు వచ్చింది, చాలామందికి తెలిసింది, గతంలో కూడా చెప్పాను. 2023 ఇండియా ప్రెసిడెన్సీ, బ్రెజిల్ 2024, సౌత్ ఆఫ్రికా 2025. సో ఈ 3 దేశాలను, మూడు దేశాలు నెక్స్ట్ ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు అనేది ముందే ప్రకటిస్తారు. సో ఇప్పుడు బ్రెజిల్ 2024 కాబట్టి బ్రెజిల్లో జరిగింది. ఇప్పుడు బ్రెజిల్ దీన్ని ఆహ్వానించింది. అలాగే దానికి ఒక థీమ్ పెడతారు, ఎప్పుడు కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ అ సస్టైనబుల్ ప్లానెట్. అంటే ప్రపంచంలో మనకి న్యాయం అనేటటువంటిది ఉండాలి, అలాగే సుస్థిరమైనటువంటి ఈ భూగ్రహాన్ని సుస్థిరంగా ఉంచాలి, చెడగొట్టకూడదు. 2025 సౌత్ ఆఫ్రికా ప్రెసిడెన్సీగా ఉండి అక్కడ జరగబోతోంది. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి అందరూ ఉంటే చెప్పుకుందాం. మేజర్ అవుట్కమ్స్ ఏమున్నాయి, చాలా ఎక్కువే ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. గ్లోబల్ అలయన్స్ అగెన్స్ట్ హంగర్ అండ్ పోవర్టీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆకలి చావులు, పేదరికాన్ని దూరం చేయాలి. సో దీనికి కావాల్సినటువంటి డబ్బుని సేకరించాలి, జ్ఞానం కూడా ఉండాలి. ఎటువంటి ప్రోగ్రామ్స్ మనం చేస్తే, సోషల్ సెక్టార్ ప్రోగ్రామ్స్, పేదరికం ఎలా తగ్గుతుంది అనేది ఉండి దేశాలతో అది పంచుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆకలి అలాగే పేదరికాన్ని దూరం చేయాలి. సో దీనికి గాను క్యాష్ ట్రాన్స్ఫర్స్, స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్, మైక్రో ఫైనాన్స్ ఇట్లాంటివి చాలా దేశాల్లో చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో కూడా ఫీడింగ్ ప్రోగ్రామ్స్ సంబంధించి సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ స్కీమ్ లాంటివి చేస్తున్నారు. సో ఇలాంటివి మిగతా దేశాల్లో కూడా చేసి ప్రజల్ని జ్ఞానవంతులుగా మార్చాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆకలి బాధలు లేకుండా చూడాలి. సో దీనికి సంబంధించి చర్చ జరిపారు. అలాగే గ్లోబల్ మొబిలైజేషన్ అగైన్స్ క్లైమేట్ చేంజ్, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు అనేటటువంటి జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిందే. ఈ వాతావరణ మార్పుని తగ్గించాలి అంటే వాతావరణం మారేటప్పుడు మనం కూడా అనుగుణంగా మారిపోవాలి దానికి. సో దీనికి సంబంధించి స్ట్రక్చరల్ బ్యారియర్స్ అండ్ ప్రైవేట్ క్యాపిటల్, అంటే వాతావరణ మార్పులకు సంబంధించి నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని చట్టాలు కానీ లేదా విధానాలు కానీ తీసుకురావాలి.
ప్రైవేట్ కంపెనీలు కూడా వీటికి సంబంధించి కొంత రీసెర్చ్ ఇలాంటివి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది టాస్క్ ఫోర్సు. ఇక్కడ ఏం చేస్తారంటే బేసికల్గా ఫినాన్షియల్ ఎజెండాస్ అండ్ ట్రాన్స్పరెన్స్ క్రెడిట్ రేటింగ్ సిస్టమ్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్ని బాగు చేసేటటువంటి డబ్బు దాన్ని సేకరించడం, దీనికి సంబంధించినటువంటి క్రెడిట్ రేటింగ్ సిస్టమ్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అవి జరిగినప్పుడు దానికి రేటింగ్స్ ఇస్తారు. క్లైమేట్ యాక్షన్కి సంబంధించినటువంటి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్కి రేటింగ్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఇవ్వాలండి. 3 రేటింగ్స్ స్టాండర్డ్ అండ్ పూర్ ఉంటాయి కదా, అట్లా అనమాట. ఇది రెండవది. 3 ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ, అంటే మనకున్నటువంటి ట్రాపికల్ ఏరియాస్లో ఉన్నటువంటి అడవుల్ని సంరక్షించాలి. దీనికి గాను చాలా వినూత్నమైనటువంటి డబ్బుల్ని సేకరించే విధానాలను కనిపెట్టాలి. ఎందుకంటే అడవుల్ని మనం కాపాడాలంటే డబ్బులే ఉండాలి, వాటికి నీరు అన్నీ ఇబ్బంది కలగకుండా ఇవన్నీ చేయాలి కదా మనం. సో దీనికి సంబంధించి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో అడవుల నరికివేత జరుగుతుంది. ఇది జరగకుండా కాపాడేందుకు డబ్బుల్ని సేకరించి అడవుల నరికివేతను ఆపాలి. అది ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ. విడివిడిగా మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. G20 బయో ఎకనామీ ఇనిషియేటివ్, అంటే సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ బయో బేస్డ్ ఇన్నోవేషన్స్, అంటే మనకి ప్రకృతిలో దొరికేటటువంటి పదార్థాలతో చేసినటువంటి కొత్త ఆవిష్కరణలతో సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించాలి. సో 10 వాలంటరీ ప్రిన్సిపల్స్ ఫర్ బయో ఎకనామీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇందులో పెట్టారు. వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, గౌకుని మళ్ళీ G20కి మనం అయిపోతాం ప్రెసిడెంట్. సో G20 బయో ఎకనామీ ఇనిషియేటివ్ అనేది ఇట్ ఈస్ అనదర్ పార్ట్ ఆఫ్ G20 డిక్లరేషన్ లేదా G20 సమ్మిట్. అలాగే ప్రిన్సిపల్స్ ఫర్ జస్ట్ అండ్ ఇంక్లూజివ్ ఎనర్జీ ట్రాన్సిషన్స్, అంటే మనకున్నటువంటి విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ అందించాలి, అట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కలుషితం కలగకూడదు. కాబట్టి ఇంక్లూజివ్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేయనటువంటి, అంటే బొగ్గు ఇవి ఉన్నాయి కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీ కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని వాడేటట్టుగా ట్రాన్సిషన్ అవ్వాలి. అంటే పెట్రోల్ కార్లు పోయి ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి, అలాగే థర్మల్ పవర్ స్టేషన్స్ పోయి సోలార్ పవర్ స్టేషన్స్ రావాలి. సో ఇలా వచ్చేటట్టుగా ఎనర్జీ కెపాసిటీని పెంచాలి, ఎఫిషియన్సీ 2030 కన్నా అని చెప్పేసి కొన్ని ప్రిన్సిపల్స్ రాశారు. అలాగే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్, మనకి 2019లో మనందరికీ కూడా ఒక ప్రపంచ అనుభవం ఒకటి కలిగింది కరోనా కారణంగా. అలాంటిది ఫ్యూచర్లో వస్తే ఇప్పుడున్నటువంటి ఆరోగ్యపరమైన వ్యవస్థలన్నింటినీ గట్టిగా చేయాలి, ఇంకా పదునుగా ఉండాలి, బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దేశాలు వాళ్ళకు తోచినంత డబ్బులు ఇవ్వండి అని వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ చేశారు. దీని ద్వారా వ్యాక్సినేషన్ యాక్సిస్, లోకల్ హెల్త్ ఇన్నోవేషన్, అంటే మన ప్రాంతాల్లోనే మనకు సంబంధించినటువంటి ఆయుర్వేద ఇలాంటి మందులు ఉంటాయి, వాటిని కూడా మనం ఇంకా పెంపొందించాలి. అన్ని మందులు అవ్వకపోతే ఆయన ఏదో పసర మందు ఒకటి వచ్చింది ఆ మధ్యకాలంలో, కరోనా బతికారు చాలామంది. సో ఆ రకంగా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ తెచ్చి ఇలాంటి లోకల్ మెడిసిన్స్ని ఇంప్రూవ్ చేయాలి, అట్ ద సేమ్ టైం వరల్డ్ హెల్త్ సిస్టమ్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో G20లో చెప్పడం జరిగింది. వాటిని వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అని అంటారు, అంటే రాబోయే మహమ్మారులకు రెడీగా ఉండడం. అలాగే రోడ్ మ్యాప్ ఫర్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, అంటే మనకు ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ ఉంది, కానీ ప్రపంచ బ్యాంకు లాంటి బ్యాంకులు ఇంకా ధీటుగా రావాలి, అన్ని దేశాల్లోని పనిచేసేవి. అలాంటి మల్టీలేటరల్ బ్యాంక్స్ని పెట్టాలి, వాటి కెపాసిటీని పెంచాలి, తద్వారా రీసోర్స్ మొబిలైజేషన్, అంటే వనరులను అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఇందులో క్యాపిటల్ ఎడిక్వసీ రిఫార్మ్స్ అంటే ఏంటంటే బ్యాంకులు కూలిపోకుండా బ్యాంకులు అప్పులు పెరుగుతున్నప్పుడు వాటిని కాపాడే విధంగా కొంత డబ్బును తీసి పక్కకు పెట్టాలి. అట్లాంటి రిఫార్మ్స్ని కూడా తీసుకొచ్చి ప్రైవేట్ క్యాపిటల్తో కలిపి ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ని తీసుకురావాలి అనేది మరొక అంశం. అలాగే డిజిటల్ ఎకనామీ అండ్ ఏఐ గవర్నెన్స్, ఈ మధ్యకాలంలో మనకి డిజిటల్ ప్రాప్యత బాగా పెరుగుతుంది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు పెరుగుతుంది. సో దీన్ని రెస్పాన్సిబుల్గా వాడాలి, దిక్కుమాలిన పనుల కోసం కాదు. సో మంచి మంచి ఉపయోగాలు ఉండేటట్టుగా ఏఐని వాడాలి. దాంతోపాటుగా వర్క్ ప్లేసెస్, డిజిటల్ ఇంక్లూజన్ ఇలాంటివన్నీ కూడా మనం ఏఐని అన్ని చోట్ల దీన్ని వాడేటట్టుగా గైడ్ లైన్స్ కూడా తీసుకురావాలి. ఎలా పడితే అలా వాడేటట్టు ఉండకూడదు. ఏఐ వచ్చినా కొత్త టెక్నాలజీ వచ్చినా మనిషి జ్ఞానాన్ని పెంచాలి కానీ తగ్గించకూడదు. సో ఆ రకంగా కూడా డిజిటల్ ఎకనామీ అండ్ ఏఐ గవర్నెన్స్ గురించి ఒకటి చేశారు. సో దీనివల్ల మనకు వచ్చే పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూజన్, అంటే ఇప్పుడు చెప్పినటువంటి పాలసీలన్నీ ప్రజలందరికీ అందేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో దీన్ని ఇంక్లూజన్ అంటాం. క్లైమేట్ యాక్షన్ లీడర్షిప్, అలాగే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల నుంచి ప్రజలకు ఎదురవ్వబోయేటటువంటి ఇబ్బందుల్ని ఇక్కడ మాట్లాడారు. దానికి స్ట్రాంగ్ కమిట్మెంట్ ఆఫ్ నెట్ జీరో టార్గెట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలు ఉత్పత్తి అవ్వకూడదు,
ప్రపంచంలో వాతావరణ మార్పులు రాకుండా కాపాడేటట్టుగా లీడర్షిప్ తీసుకున్నారు G20లో. అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిందా చెప్పాను కదా, డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే హెల్త్ సిస్టమ్స్లో కానీ, పాండమిక్ ప్రిపేర్నెస్లో కానీ, వీటన్నిటిలోని కూడా డబ్బులు పెట్టి కాపాడాలి జనాలు అనేటటువంటి మరొక ఉద్దేశం ఉంది. అలాగే గ్లోబల్ కొలాబరేషన్, ఇవన్నీ చేయడానికి ఏముండాలి, దేశాల మధ్య సంబంధాలు ఉండాలి. సో ఇంప్రూవ్డ్ రిలేషన్స్ అనేటటువంటివి కూడా ఈ గ్లోబల్ కొలాబరేషన్లో ఉంది. సో G20 నేషన్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క గవర్నెన్స్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని రిఫార్మ్ చేసేటటువంటి విధంగా మాట్లాడారు. అయితే డెఫినెట్గా ఇన్ని మాట్లాడినా ఇందులో లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే డబ్బులు ఇస్తానని చెప్తారు అందరూ, కానీ ఇయ్యరు కదా. సో ఫండింగ్లో యాంబిగ్యూటీ ఉంది. అలాగే కొన్ని దేశాలు ఊగొట్టే కానీ అంత మనస్ఫూర్తిగా ఊగొట్టలేదు. సో కన్సెన్సస్ వచ్చినాయి, కానీ వాళ్ళకు ఉన్నటువంటి జాతీయ ఇబ్బందుల దృష్ట్యా వాటిని వాళ్ళు ఫాలో అవుతారా, నిజంగానే డబ్బులు ఇస్తారా, రిఫార్మ్స్ తీసుకొస్తారా అనేది మనం వేచి చూడాలి. 3, ఎక్స్క్లూజన్ ఆఫ్ సర్టెన్ నేషన్స్, అంటే కొన్ని మేజర్ ఎకనామీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రేమ్వర్క్ ఇది వాళ్ళకే ఫేవర్ చేస్తుంది. అంటే మీరు పైన చెప్పిన విధానాలన్నీ కూడా పెద్ద పెద్ద దేశాలకి ఫేవర్గా ఉన్నాయి తప్ప చిన్న దేశాలకి ఉపయోగపడవని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చున్నారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ఇవన్నీ మాట్లాడారు కదా, ఇవన్నీ చేస్తారా చేయరా అది ఇబ్బంది. ఇప్పుడు స్కూల్లో అనుకోండి, మనకి హోంవర్క్ ఇస్తే టీచర్ పొద్దున్నే కొడుతుంది అని చెప్పి హోంవర్క్ ఇంటికి పోయి చేసి వస్తాం. వీళ్ళని ఎవడు కొడతాడు, దేశాలను. సో ఇక్కడ చెప్పినటువంటి కమిట్మెంట్స్ అన్నీ కూడా ఎన్ఫోర్స్ చేస్తారా లేదా, ఇవన్నీ పాటిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఈ నోట్స్ అంతా కూడా మీకు ఇస్తున్నాను. సో యూ కెన్ నోట్ డౌన్ దట్ ఇన్ యువర్ బుక్స్. డెఫినెట్లీ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకి సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే G20 సదస్సులో సందర్భంగా భారత్ ప్రధాన సహకారాలు ఏమిటి, ఆ వాతావరణ మార్పు, డిజిటల్ పరివర్తన, ఆర్థిక స్థితిస్థాపక ప్రపంచ సవాళ్ళను ఎలా పరిష్కరిస్తాయి, గతంలో ఇవ్వలేదు, నేనే రాశాను. సో దీనికి కూడా ఆన్సర్ రాయండి. సో సండే ఎక్కువ విసిగించను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ టాపిక్. మరొక టాపిక్తో న్యూస్ పేపర్లో ఉన్నది మనం రేపు కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.